అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. నేను ఈవేళ కొన్ని ఏవైతే డౌట్స్ ఉన్నాయో విత్ రిగార్డ్ టు ప్రిలిమ్స్ ఇండెక్స్కి సంబంధించి క్లారిఫై చేయబోతున్నాను. సో చాలా క్వైరీస్ ఏంటి అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఇనీషియల్గా అని చెప్పి. సో ఫస్ట్ మీరు లైక్ 10 సెక్షన్స్తోనే స్టార్ట్ చేయండి. మీరు స్టార్టింగ్లోనే లైక్ చాలా థౌజండ్స్ ఆఫ్ సెక్షన్స్ అని ఉన్నాయని చెప్పి భయపడకుండా ఫస్ట్ జస్ట్ 10 సెక్షన్స్ వేలే అని అనుకొని జస్ట్ 10 సెక్షన్స్ తీసుకొని ఆ 10 సెక్షన్స్ కంప్లీట్ చేసుకొని ఆ నెక్స్ట్ డే ఈ 10+10 సెక్షన్స్ మళ్ళీ ఒకసారి ఆ పాత 10 సెక్షన్స్ అలాగే కొత్తగా ఇంకో 10 సెక్షన్స్ చదివి అవి మళ్ళీ మీరు రాయడానికి ట్రై చేస్తూ ఉండండి. అలాగే చదువుతున్నప్పుడు కూడా రిపీటెడ్గా రాస్తూ ఉండండి. సో దట్ మెయిన్స్కి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకైతే అవుతుంది. సో అలానే ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా, అసలు ఎలా లైన్గా గుర్తుపెట్టుకోవాలి, అలా గుర్తుంటాయి అని కూడా ఒక క్వైరీ వచ్చింది. సో నేను చెప్తాను, అయితే ఒక స్టోరీలో గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక యాక్రోనిమ్ అనేది సెట్ చేసుకోండి. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఐపీసీకి సంబంధించి ఒక స్టోరీ లాగా ఫ్రమ్ సెక్షన్ 8 నుంచి అంటే నేను నాకు వీలుగా ఉన్నట్టు క్రియేట్ చేసుకున్నాను. సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ అవ్వచ్చు. అదేంటో చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ 8 ఏంటి? జెండర్. సో జెండర్ని మనం 9లో ఒక నెంబర్ అని తీసుకుంటే, జనరల్గా జెండర్ అంటే ఇన్నాళ్ళు 2 కదా ఉండేవి. సో 10లో మ్యాన్ విమెన్. సో వాళ్ళే కదా జెండర్ అంటే, జెండర్ నెంబర్ మ్యాన్ విమెన్. సో 11 ఈ మ్యాన్ విమెన్ అంటే ఎవరు? పర్సన్. ఈ పర్సన్స్ అందరూ కలిపితే ఏమవుతారు? పబ్లిక్ అవుతారు. అది 12లో పబ్లిక్. సో 13లో క్వీన్ మనకి రీపీల్ అయిపోయింది. సో 14లో సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్. తర్వాత 15, 16 కూడా రీపీల్ అయిపోయింది. 17 ఏంటి? గవర్నమెంట్. గవర్నమెంట్ దేనిది? ఏ కంట్రీది? 18లో ఇండియా. 19లో జడ్జ్. అలానే 20లో కోర్ట్ ఆఫ్ జస్టిస్. వీళ్ళిద్దరూ కలిపి 21లో మనం పబ్లిక్ సర్వెంట్ అని అనుకోవచ్చు. అలానే 22లో మూవబుల్ ప్రాపర్టీ. ఈ మూవబుల్ ప్రాపర్టీని రాంగ్ఫుల్గా తీసుకుంటే రాంగ్ఫుల్ గెయిన్ అయింది, రాంగ్ఫుల్ లాస్ అయ్యింది. సో అది 23లో. సో 24లో ఆ రాంగ్ఫుల్ గెయిన్ రాంగ్ఫుల్ లాస్ ఎలాగ చేయడం వల్ల వచ్చింది? డిజానెస్ట్గా, ఫ్రాడ్యులెంట్గా. ఓకే, సో అది మనకి 24, 25. 26లో ఏంటంటే ఒక రీజన్ ఉంది బిలీవ్ చేయడానికి. ఏమని? 27లో ప్రాపర్టీ అనేది ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ వైఫ్, క్లర్క్ అండ్ సర్వెంట్లో దగ్గర ఉందని చెప్పి. సో వాళ్ళ దగ్గర పొజిషన్లో ఉంది కాబట్టి వాళ్ళు 28లో ఏం చేశారు? కౌంటర్ఫిట్ అనేది చేశారు. అలానే 29లో ఆ కౌంటర్ఫిట్ దేనికి చేశారు? ఒక డాక్యుమెంట్కి చేశారు. ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే 29Aలో చేశారు. ఇప్పుడు 30 అంటే ఒక వాల్యుయబుల్ సెక్యూరిటీ. సో వాల్యుయబుల్ సెక్యూరిటీ అంటే ఏంటి? 31లో విల్. సో 32లో యాక్ట్ అంటే ఇల్లీగల్ ఒమిషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి? యాక్ట్, ఒమిషన్. అది మనకి 33లో వచ్చింది. సో 34లో మనం ఇది ఎప్పటి నుంచో చదువుకున్నాం. ఏంటంటే యాక్ట్ డన్ బై సెవరల్ పర్సన్స్ విత్ రిఫరెన్స్ టు కామన్ ఇంటెన్షన్. సో 34లో. 35లో సో అదే యాక్ట్ ఒకవేళ క్రిమినల్ ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్తో చేస్తే అది క్రిమినల్ యాక్ట్ అవుతుంది. అది 35లో. అయిపోతే 36, 37, 38కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈసీఈ, ఈ ఫర్ ఎఫెక్ట్ కాజ్డ్, పార్ట్లీ యాక్ట్, పార్ట్లీ ఒమిషన్ ద్వారా. తర్వాత 36లో ఈసీ అన్నాను కదా, కోఆపరేషన్ చేశారు, వన్ ఆఫ్ సెవరల్ యాక్ట్స్ కాన్స్టిట్యూటింగ్ అఫెన్స్. నెక్స్ట్ ఈసీ ఎఫెక్ట్ కాజ్డ్, కోఆపరేషన్. తర్వాత మనకి 38లో ఏంటంటే పర్సన్స్ ఎవరైతే కన్సర్న్ అయ్యారో, పీ ఫర్ పర్సన్స్ ఎవరైతే కన్సర్న్ అయ్యారో క్రిమినల్ యాక్ట్లో, సో వాళ్ళు కూడా లైబుల్ అవుతారనమాట. ఓకే, అయిపోతే ఇక్కడ వరకు మనకి 38తో కంప్లీట్ అయింది. ఇప్పుడు 39 ఏంటి? 39 ఏంటంటే వాలంటరీగా ఏం చేశారు? అఫెన్స్ చేశారు. 39, 40లో. ఓకే, 40లో అఫెన్స్ చేస్తే సో వాళ్ళు ఎందులో లైబుల్ అవుతారు? 41 స్పెషల్ లాలో, 42 లోకల్ లాలో. సో 43. సో అది కూడా ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్గా చేశారు, లీగల్లీ బౌండ్ టు డూ చేయలేకపోవడం వల్ల 44లో ఇంజురీ అయింది. ఇంజురీ అయ్యాక ఏమైంది? మనకి లైఫ్ డెత్ సిచ్యువేషన్ అనేది వచ్చింది 45, 46లో. అయిపోతే 47లో ఒక యానిమల్ వచ్చింది, 48లో వెజల్లో. ఓకే, అది ఎప్పుడు వచ్చింది? ఏ ఇయర్లో, ఏ మంత్లో అనేది 49. ఇప్పుడు 50, 51, 52, 52A ఎక్కడికి వచ్చేసరికి మనం సాగ్ అని గుర్తుపెట్టుకుంటే సెక్షన్ 50. 51లో ఓ ఫర్ ఓత్ అనమాట, సెక్షన్ ఓత్. 50, 51, 52లో జీ ఫర్ గుడ్ ఫెయిత్, 52Aలో హార్బర్. సో ఇలా ఇండెక్స్ని మీరు ఇదర్ ఒక స్టోరీ లాగా కానీ, లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు యాక్రోనిమ్స్ ప్లస్ స్టోరీ లాగా కానీ మీరు ఫ్రేమ్ చేసుకున్నట్టయితే మీకు బాగా గుర్తుంటుంది. సో ఇలానే మీరు ఇంకా లైక్ స్టోరీ లాగా లేదా యాక్రోనిమ్స్ లాగా ఏవైనా తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఎక్సైజ్ యాక్ట్ లాంటివి నేను స్టోరీ లాగా క్రియేట్ చేసుకొని చదివాను ఇండెక్స్. సో ఐ విల్ లెట్ యు నో. థ్యాంక్ యూ.